హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను పచ్చి అరటికాయతో పరాటా రెసిపీ చూపించబోతున్నానండి. ఇది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంచక్కగా హెల్దీ అనే రెసిపీని తీసుకోవచ్చండి. సో దానికోసం ముందుగా నేను ఒక పచ్చి అరటికాయని ఇలా ఉడికించి తీసుకున్నాను. పైన తోలు తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను ఈ తోలంతా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. సో చక్కగా నీట్గా ఇలా తీసేసుకున్న తర్వాత ప్లేట్లో ఇలా వేసుకొని చక్కగా ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా మ్యాష్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను అందులోకి వాము 1 టీ స్పూను, అలాగే పచ్చిమిర్చి అల్లం తురుము 2 కలిపి 1 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే కొత్తిమీర 1 టీ స్పూను, మీగడ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. 1/4 కప్ అంతా మల్టీగ్రెయిన్ ఆటాని తీసుకొని వాటర్ లేకుండా పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకుంటున్నాను. మల్టీగ్రెయిన్ ఆటాలో పోషక విలువలు చాలా వరకు ఉన్నాయి కదా, అందుకనే నేను మల్టీగ్రెయిన్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత నేను పిండిని 2 సగాలుగా చేసుకొని ఇగో మీకు చూపిస్తాను కదా, ఇలా 2 ఉండలుగా చేసుకొని చక్కగా పొడి పిండి చల్లుకొని చపాతీలను ఇలా రోల్ చేసుకుంటున్నాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఈ రెసిపీని తీసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్ బాక్స్లోకి చాలా వరకు ఈ రెసిపీని తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చపాతీలు రెడీ చేసేసుకున్నాను కదా, పెనం పైన నేను ఇలా కాల్చుకుంటున్నాను. చక్కగా ఇలా అటు ఇటు తిప్పుకొని ఒత్తుకుంటూ చక్కగా ఇలా కాల్చుకుంటున్నాను. అందులోకి నేను నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు బటర్తో కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవచ్చు, లేదు మేగడతో కూడా ఇలా సర్వ్ చేసుకోవచ్చు, లేదు ఏమీ లేకపోయినా కూడా ఉట్టుగా ఇలా కాల్చుకుంటే కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మొత్తం అటు ఇటు తిప్పుకొని చక్కగా ఈ చపాతీలో నేను కాల్చుకుంటున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఏదైనా గ్రేవీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసారా, చక్కగా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. అంతేకాదు చాలా హెల్దీ ఫుడ్ రెసిపీ కూడాను. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.